దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మరొకసారి మనందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవునిని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయం. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి చదువుదాం. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క మాటలను కనుక మనము గమనిస్తే పేతురు తెలియచేస్తున్నటువంటి కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన చెప్తున్నటువంటి విషయాలలో మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, లేక నెమ్మదినిచ్చేటువంటి మాట ఏంటంటే లాస్ట్లో కనబడుతుంది, తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏం చేస్తాడంట? తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ మూడు మాటలు కనుక మనం గమనిస్తే పూర్ణులుగా చేయటం, స్థిరపరచడం, బలపరచడం. ఒక మానవునిగా ఈ మూడు విషయాలు మన జీవితంలో చాలా అవసరమై ఉన్నాయి. ఈ మూడు విషయాలు మనకి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కారణం ఏంటంటే సంపూర్ణులుగా ఉండటం అనేది, స్థిరపరచబడటం అనేది, బలపరచబడటం అనేది మానవుడు కోరుకునేది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఆయన ఈ మూడు విషయాలు మనకి వస్తాయి అని ఎందుకు చెప్తున్నారు? ఈ మూడు విషయాలు మనకి వస్తాయి అని ఎందుకు చెప్తున్నారు? మనకు కలుగుతాయి అని ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. రెండు విషయాలు కనబడుతున్నాయి. ఇలాగున చేయడానికి రెండు కారణాలు ఆయన తెలియచేస్తున్నారు. ఒకటి, మన యొక్క మరి చదవబడిన ఈ వచనములో 8వ వచనాన్ని గమనిస్తే మనము మరి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేస్తుంది వాక్యం. ఎందుకు అంటే ఏమంటుంది? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచు తిరుగుచున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? వెదుగుచు తిరుగుచు ఉన్నాడు. కారణం ఏంటి? వాడికి ఒక టార్గెట్ ఉంది. వాడు వెతకటానికి తిరగటానికి గల కారణం ఉంది. కారణం లేకుండా వాడు వెతకడం లేదు, కారణం లేకుండా వాడు తిరగడం లేదు. సంథింగ్ ఏదో ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే వాక్యంలోనే మనకు కనబడుతుంది. ఎవరిని మృంగుదునా? వాడు ఏమని చేయాలనుకుంటున్నాడు? ఎవరిని మృంగుదునా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా మింగామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కోడిని మింగటం అంటే నా ఉద్దేశం కోడిగా మింగటం కాదు, కానీ మొక్కలు కట్ చేసుకుని మింగామనుకో, దాని అర్థం ఏంటి? ఆ కోడికి దాని లైఫ్ అక్కడితో ఏమైపోయింది? అయిపోయింది. కోడికి అక్కడితో దాని లైఫ్ అయిపోయింది. చేపను మింగితే చేపకి ఆ రోజుతో అక్కడితో దాని యొక్క లైఫ్ అయిపోయింది కదా. సో ఒకవేళ మనలను మృంగాడు అంటే దాని అర్థం ఏంటి? మన లైఫ్ కూడా ఏమైపోతుంది? ఎండ్ అయిపోయేటువంటి పరిస్థితిలో
అంతమైపోయేటువంటి పరిస్థితిలో. కాబట్టి ఈ అపవాది అనేటువంటి వాడు ఎవడిని మింగుదమా అని గర్జించు సింహము వలె వాడు వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఒకటి, మెలకువగా ఉంటే వాడికి దొరకకుండా ఉండొచ్చు. మెలకువగా ఉంటే వాడికి దొరకకుండా ఉండొచ్చు. రెండవది, మెలకువగా ఉన్నంత మాత్రాన దొరకకుండా ఉంటామా అంటే కాదు, మనము నిబ్బరమైనటువంటి బుద్ధి కూడా కలిగి ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తాం? దొరకకుండా ఉంటాం. కొంతమంది ఉంటారు చూస్తూనే ఉంటారు, కళ్ళు గుడ్లగొల్లాగా తెరిచే ఉంటారు, కానీ దడేలు మనం పడిపోతారు గోతులో. ఏ అంటే మైండ్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఆలోచనలో పెట్టుకొని ఉండడం వలన కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మెలకువగా ఒక్కటి ఉంటే సరిపోదు, దాంతోపాటు ఏం కలిగి ఉండాలి? నిబ్బరమైనటువంటి బుద్ధి కూడా మనము కలిగి ఉండాలి. కాబట్టి అపవాదికి దొరకకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి, మెలకువ అనేది మనం కలిగి ఉండాలి. ఒకటి. రెండోది, ఇంకో పాయింట్ అదేంటంటే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. అంటే లోకములో ఏం కలుగుతూ ఉన్నాయి? శ్రమలు. లోకములు ఏం కలుగుతున్నాయి? శ్రమలు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, ఈ కష్టాలు నాకే రావాలా? ఏమంట? ఈ కష్టాలు నాకే రావాలా? గమనించండి, కష్టాలు నీకే కాదు, నీ పక్కనోడు కూడా ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే. ఎవరికైనా ఈ లోకములో మనిషిగా పుట్టిన ఎవరికైనా ఏముంటాయి? శ్రమలు అనేవి ఉంటాయి. కాకపోతే అదేదో సామెత ఉంది కదా, ఏ చెట్టుకి అది కాదు, ఎక్కువ కాయలు ఉంటే ఎక్కువ దెబ్బలు అంట. ఈ కాయలను బట్టి దెబ్బలు, రాళ్ళు ఏముంది కదా, అలాగనమాట. ఎవరికైనా సరే వారికి తగినటువంటి కష్టాలు, శ్రమలు అనేవి కామన్గా ఈ లోకములో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శ్రమలలో ఎవరైతే ఉండి ఇబ్బందులు పడుతున్నారో, శ్రమలలో ఉండి ఎవరైతే బాధపడుతున్నారో వారు, అరే నాకే వచ్చినాయి శ్రమలు, నాకే ఎందుకు కష్టాలు అని అనుకోవటం కాదు, కానీ అందరూ కూడా అలాంటి శ్రమలలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. రైట్. ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి మనం ఏం చేయాలంట? విశ్వాసమందు ఏమవ్వాలి? మనము స్థిరులై, మన యొక్క విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి? స్థిరముగా. కొంతమంది శ్రమలు వచ్చాయని, కొంతమంది కష్టాలు వచ్చాయని వారి యొక్క విశ్వాస జీవితంలో బలహీనమైపోయేటువంటి పరిస్థితులు కొంతమంది కలిగి ఉంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసం అందు ఏమవ్వాలంటే మనము స్థిరులై, మనము ఇంకా స్థిరత్వము కలిగిన వారముగా, ఇంకా ఒక మంచి స్థిరపడినటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి. కొన్నిసార్లు కొంతమందిని గురించి ఎలాగంటారు కదా, వీళ్ళు ఈ విషయంలో పాతుకుపోయారండి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పరిస్థితి కావచ్చు, అందులో పాతుకుపోయారు అంటే దాని అర్థం ఏంటి? స్థిరపడిపోయారు. మరి ఇప్పుడు మనలను ఎక్కడ స్థిరపడమని వాక్యం చెప్తుంది అంటే, విశ్వాసములో స్థిరులై ఉండి వానిని ఎదురించడు. వానిని అంటే అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలి అంటే
ఎప్పుడు వస్తావురా, నేను ఉన్నాను రా, చూసుకుందాం రా అని చెప్పేసి మనము గుండెలు ఎరగదీసి మనం వెళ్ళటం కాదు. కానీ వాడిని ఎదిరించాలంటే ముందు ఏమవ్వాలంటే మనము విశ్వాసములో స్థిరపడిన వారముగా ఉండాలి. ఏమవ్వాలి? అపవాదిని ఎదిరించాలి అంటే విశ్వాసములో స్థిరపడిన వారముగా ఉండాలి. మన యొక్క విశ్వాసములో మనం స్థిరపడగలిగినప్పుడు, మన యొక్క విశ్వాసములో మనము స్థిరపడినటువంటి పరిస్థితిని మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయగలుగుతామంటే అపవాదిని ఎదురించగలం. అపవాదిని ఎదిరించేటువంటి ఆ యొక్క స్థిరమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆలోచన చేయండి, ఖచ్చితంగా మనకు శ్రమలు రావడం గల కారణం, బలహీనతలు రావడం గల కారణం, ఎదగకుండా ఉండటానికి గల కారణం, బంధింపబడి ఉండటం గల కారణం ఎవరు అంటే అపవాదే. అటువంటి అపవాదిని మనము ఎప్పుడు ఎదురించవచ్చు అంటే విశ్వాస జీవితంలో మనము స్థిరపడినప్పుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నటువంటి మాట ఏమంటుందంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానియదుగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఎప్పుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట అంటే దాని అర్థం ఏంటి? శ్రమలు అనేవి స్టార్టింగే ప్రభువానికి శ్రమ వచ్చింది అని వెంటనే మనము ప్రార్థన చేసేస్తే వాక్యం చెప్తుంది కొన్నిసార్లు కొంతకాలం అనుభవించాలంట. కొన్నిసార్లు కొంతకాలం ఆ శ్రమలను అనుభవించాలంట. వాక్యమే చెప్తుంది ఈ మాట. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితంలో జనరల్గా శ్రమ పడడం అనేది ఇష్టం ఉండదు మనకి. కష్టాలు అనేవి ఇష్టం ఉండవు మనకి. ఇబ్బందులు అనేవి మనము ఇష్టపడం, కావాలని కోరుకోం, ఆలోచనే చేయం కదా. కానీ వాక్యం అంటుంది కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మనిషికి శక్తి అనేది అవసరం, మనిషికి బలం అనేది అవసరం, అవునా కాదా? 3 రకాలైనటువంటి బలం. 1 శారీరక బలం, 2 మానసిక బలం, 3 ఆత్మీయ బలం. ఈ 3 మనకి చాలా ప్రాముఖ్యం. శారీరక బలం లేకపోతే ఏ పని చేయలేం. మానసికమైన బలం లేకపోతే ఒక అడుగు దేనికి కూడా ముందుకేయడానికి సైకలాజికల్గా మన యొక్క శక్తి సరిపోదు. 3వది ఆత్మీయ బలం లేకపోతే ఆత్మీయంగా దేనిని కూడా మనము చేసుకోలేం, అపవాదిని ఎదిరించలేం. ఏ బలహీనతలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా అయ్యో నా పరిస్థితి ఇంతే అనేటువంటి భయాందోళనకు గురై ఇంకా క్షీణించిపోయేటువంటి పరిస్థితులే తప్ప బయటికి పడేటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడవు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, దేవుడు ఏం చేస్తారంటే మనలను పూర్ణులుగా చేస్తాను, స్థిరపరుస్తాను, బలపరుస్తాను. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త మనకు కనబడుతూ ఉంటాడు. ఎవరు? ఏలియా అనేటువంటి ప్రవక్త మనకు కనబడుతూ ఉంటాడు. ఈ ఏలియా గురించి మనం ఆలోచన చేస్తే 18వ అధ్యాయములో మరి ఏలియా చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం అనేక సందర్భాలలో మనం చదువు ఉండుంటాం, అనేక సందర్భాలలో మనం విని ఉండుంటాం. ఏంటి? దేవునికి బయలుదేవతకి మధ్యలో జరిగినటువంటి పోటాపోటీ అనేది ఈ 18వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది.
అయితే ఈ 18వ అధ్యాయం అయిపోయేసరికి దేవుడు ఏలియాను మరి వాడుకొని ఆ యొక్క బయలుదేవతకు సంబంధించినటువంటి ప్రవక్తలందరినీ తరిమి 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 కొట్టి చంపేటువంటి పరిస్థితి ఇచ్చినట్లుగా దేవునికి వాక్యాలలో మనకు కనబడుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు అలాంటి పని జరిగినందుకు జనరల్గా ఏం చేయాలి? సన్మానించడమో, పొగడటమో, లేకపోతే మీ అంత గొప్ప నాయకుడు, లీడరు, అది ఇది అలా చేయడం ఏదో చేయలేమో. కానీ ఏలియాకి ఎదురైనటువంటి అనుభవం ఏంటో తెలుసా? 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి వచనం నుంచి మనం చదివితే, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఏం చేస్తుందో తెలుసా? ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఏమంట రేపు ఈ టైంకి ఆ ప్రవక్తలను ఎలాగైతే నువ్వు చంపావో అలాగే నేను నిన్ను కూడా చంపేస్తా. ఒకవేళ అలాగా నిన్ను చంపకపోతే నాకు గొప్ప అపాయము కలుగునుగాక అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. అంతే, ఏలియాకి భయం వేసింది. ఏం చేశాడు? తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షపు కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఇక్కడ దేవుని సేవకుడు కూడా కష్టం వచ్చింది. ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఆయనకు కూడా ఒక ఇబ్బంది వచ్చింది. ఆలోచన చేయండి, ఈయన ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడో కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి చేత ఒక మాట వినబడి రేపు ఈ టైం కల్లా నేను లేపేసా, చంపేసా అని చెప్పేసి అన్నదో, ఆ మాటకి ఈయన భయపడి తన ప్రాణమును కాపాడుకున్నటకే ఒక వ్యక్తిని తోడుకుని పోయి ఆ ఒక చోట ఆ వ్యక్తిని ఉంచి అక్కడ నుండి ఇతను ఇంకొక దిన ప్రయాణము లోపలికి వెళ్ళిపోయాడంట. లోపలికంటే ఎక్కడికి? అరణ్యములోనికి. గమనించండి, ఇప్పుడు అరణ్యములు ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. అరణ్యములో భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయి. ఏమో చంపేస్తాయేమో. అక్కడ ఒక విషయాన్ని కనుక ఆలోచన చేస్తే అంత లోపలికి పోయి ఎలా కూర్చున్నాడంట? మరణాపేక్షతో. 2 రకాలుగా. ఒకటి యెజెబెలు చంపేస్తుందేమో, ఒకటి ఎవరు చంపుతారు? యెజెబెలు చంపేస్తుందేమో. అయితే యెజెబెలు చంపేస్తుందేమో అనేటువంటి డౌట్ ఉంటే ఉండొచ్చు, కానీ మరలా ఇంకొక ఆలోచన ఏంటంటే, అరే బెయేర్షెబా దగ్గర నా యొక్క సేవకుని విడిచిపెట్టాను, అతనిని కాదని ఇంకొక దిన ప్రయాణం లోపలగంటే వచ్చేసి నేను ఎక్కడికి వచ్చాను ఎవరికి తెలియదు అనుకోవచ్చుగా. యెజెబెలుకి నేను ఎక్కడున్నానో తెలియదు అని చెప్పేసి అనుకోవచ్చుగా. ఒకవేళ యెజెబెలుకి తెలియకపోవచ్చేమో, కానీ ఇతనికి ఉన్నటువంటి మరొక భయం ఏంటి? ఏమైనా వచ్చి సింహాలో, పులులో, ఎలుగుబంట్లో, ఏమో తోడేల్లో ఏమోస్తాయో తెలియదు, అవి వచ్చి చంపేస్తాయేమో. సో మొత్తానికి
ఈ ఏలియా ఎలా ఉన్నాడు అక్కడ? మరణాపేక్షతో, భయముతో, చనిపోతాననేటువంటి భయముతో. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సైకలాజికల్ ధైర్యం లేక, అంటే మానసికమైనటువంటి ధైర్యం లేక కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని, ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చినాయని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చూడలేదు? మనం డాబులెక్కి దూకేసిన ఎంతమందిని చూడలేదు? దేనికి? తక్కువ మార్కులు వచ్చినాయన్నే. ఇంట్లో ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా ఒక మాట అంటే కొంతమంది ఏం చేస్తున్నారు? చనిపోవటానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి. ధైర్యం లేదు. ఇక్కడ ఏలియా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కనబడుతున్నాడంటే సేమ్ సిచ్యువేషన్. ఏం చేస్తున్నాడు? మరణాపేక్ష గలవాడై ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. ఎంత మట్టుకు చాలునో నా ప్రాణం తీసేసుకో. ఏమంట? ఎంత మట్టుకు చాలునో నా ప్రాణం తీసేసుకో. కొన్నిసార్లు అమాయకం అని అనాలి. మనకు కూడా చాలా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు కొంతమంది తెలుసో తెలియక ప్రభా నేను చచ్చిపోతా బాగుంటు నన్ను తీసేసుకో అని చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థనలో. ఒకవేళ అలా చేసినప్పుడు దేవుడి కనుక చుట్టుకుని ఆమెనంటే ఏంటి పరిస్థితి? అలాగా మనం అన్నప్పుడు పొరపాటున దేవుడు కనుక ఆమెనంటే ఏంటి పరిస్థితి? గమనించండి ఒకసారి. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని దానికి పరిష్కారం వెంటనే మరణం కాదు. దాని పరిష్కారం వెంటనే చావు కాదు. దేవుని మీద ఆధారపడాలి. దేవుని అడగాలి, దేవా నన్ను బలపరచు, శారీరకంగా బలపరచు, మానసికంగా బలపరచు, ఆత్మీయంగా బలపరచు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. కాబట్టి ఇక్కడ ఏలియా చేస్తున్న ప్రార్థన, ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు బదిరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. దేవుడు ఏం చేయమన్నాడు? దేవుడు ఏం చేయమన్నాడు? నీవు లేచి భోజనం చేయి. నువ్వు లేచి భోజనం చేయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఏం కనబడ్డాయంట? కళ్ళు తెరిచి చూసేసరికి ఏం కనబడ్డాయి? కాల్చబడిన అప్పమును నేలబుడ్డియు కనబడెను. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, ఆ ప్రదేశంలో మనం ఉంటే, దేవుడు నిన్ను భోజనం చెయ్యి అంటే మనం ఏం చేస్తాం? ఆడేవాడో తినేసి వదిలేసి నేను తినాలా? ఆడేవాడో నీళ్ళు తాగిన ఎంగిల్ గ్లాసులో నేను నీళ్ళు తాగాలా అనుకుంటాం మనం. అవును కదా? మన యొక్క ఆలోచన విధానం కొన్నిసార్లు అలాగే ఉంటుంది. మన ఆలోచన విధానం కొన్నిసార్లు అలాగే ఉంటుంది. అబ్బాబే ఎంగిల్ నేను తాగను, ఆడేవాడో తినేసి మిగిలితే నేను ఎందుకు తినాలి అనుకుంటామేమో. కానీ ఏలి అలాగనుకోలే. దేవుడు తినమన్నాడు, ఏం చేశాడు? తిన్నాడు. తిని మరలా పడుకున్నాడు. తినేసి మరలా పడుకున్నాడు. వాక్యంలో మనం చదువుతాం, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమన్నప్పుడు
అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి మరలా దేవుని దూత లేపి నువ్వు భోజనం చేయి. గమనించండి, దేవుడు తన బిడలైన మనలను బలపరచాలి అంటే, తన బిడలైన మనలను స్థిరపరచాలి అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈ యొక్క ఏలియా ఆ బద్రీ చెట్టు కింద వృక్షం కింద కూర్చున్నప్పుడు అతను కనిపించేయా? అప్పం కానీ ఆ నీలబుడ్డి కానీ కనిపించిందా? కనిపించి నుండి ముందే తినేదినేమో, ఆకలితో ఉన్నాడు కాబట్టి తినలా, లేవు అక్కడ. కానీ పడుకునేసరికి దేవుడు ఏం చేశాడు? అక్కడ అద్భుతం చేశాడు. తినేసాడు మొత్తం, తాగేశాడు మొత్తం, పడుకున్నాడు మరలా. అయితే దేవుడు మరలా అద్భుతం చేసి మరలా లేపి మరలా తిను. ఇప్పుడు ఆ తిన్న దాన్ని బట్టి ఎంత శక్తిని పొందుకున్నాడంటే 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసేటంత శక్తిని పొందుకున్నాడు. మనల్ని బలపరిచేది ఎవరు అంటే మనం తిన్నటువంటి తిండి కాదు, కానీ దేవుడే మనల్ని బలపరిచేవాడు. మనం అనుకుంటాం నేను తిన్నాను కాబట్టి ఎంత ఓపికగా ఉన్నాను అనుకుంటావు నువ్వు, కానీ నీకు వచ్చే శక్తి ఎక్కడి నుంచి అంటే దేవుడు ఇచ్చేది మాత్రమే, దేవుడు అనుగ్రహించేది మాత్రమే. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుందాం. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, లేకపోతే మనం అనుకోనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొని అరే ఏంటబ్బా నా పరిస్థితి ఎలాగైంది, నా జీవితం ఎలాగైంది అనేటువంటి స్థితిలో మనం ఉంటాం. అయితే మన దేవుడు అద్భుతం చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి ఇబ్బందులైనా ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము భయపడక, వెనకడుగు వేయక దేవుని బిడ్డలుగా ముందు కొనసాగుదాం. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము దేవుని శక్తిని బట్టి, దేవుని బలాన్ని బట్టి వాడిని మరి ఎదిరించి, మనకి విశ్వాసములో స్థిరపడి వాడిని ఎదిరించి దేవునికి బలాన్ని పొందుకొని ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు ఆయన బిడ్డలైన మనందరకు అనుగ్రహించి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలుగా బలపడటానికి, స్థిరపరచబడటానికి, నీ యొక్క బిడ్డలుగా ముందు కొనసాగటానికి సహాయం చేయమని, నీ మేలులతో నింపి కృప చూపించమని, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడవటానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.